ఇక ప్రభాకర్ ఉన్నారు, లాస్ట్ బాక్స్ లో కనిపిస్తున్న రిపోర్టర్ ప్రభాకర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారు ఆయన. సో ప్రభాకర్ మిమ్మల్ని కట్టప్ప ప్రశ్న అడుగుతారట. నేను ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాను. రవిశంకర్ గారు యాక్ట్ చేసిన డబ్బింగ్ చెప్పిన భరత్ అనే నేను యాప్ట్ గా ఉంటుందేమో సెక్రటేరియట్ దగ్గర, సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ముందున్నాను. అవును, అంటే అదే భరత్ అనే నేను అంత పవర్ఫుల్ డైలాగ్స్ పెద్దగా లేవు నాకు. ఓకే, ఎనీవే. కట్టప్ప తప్పు చేశావు శివగామి అంటాడు కదా. అరే మీ పేరేంటి? ప్రభాకర్. తప్పు చేశావు ప్రభాకర్. సో అక్కడ ఎలా ఉంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర? మీ వెనకాల ఎవరూ లేరు, టోటల్గా ఖాళీగా ఉంది ఏంటి అక్కడ? రైట్, అదే కట్టప్ప సస్పెన్స్ ఎలా ఉంటుందో మూవీలో ఇప్పుడు నేను చూపించబోయే విజువల్ కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి మన కెమెరామెన్ అటువైపు ప్యాన్ చేస్తే కనుక బీభత్సమైన జన సందోహం మనం చూడొచ్చు. మొత్తం ట్యాంక్ బండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. చూడొచ్చు ఆ సెక్రటేరియట్ ముందు నుంచి క్రేన్ నెంబర్ 4 and 5 వరకు పూర్తి స్థాయిలో జనాలు వస్తూనే ఉన్నారు. ఈరోజు 4 రోజుల నుంచి హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఒక హాలిడే స్పాట్గా మారిపోయింది ఇది. వినాయకుల నిమజ్జనంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా గణనాథుల నిమజ్జనంని వీక్షించడానికి, ఇక్కడ పూజలు చేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అట్లాగే బాలాపూర్ గణేష్ కూడా ఇందాకే ఇక్కడి నుంచే పాస్ అయి వెళ్ళిపోయి ట్యాంక్ బండ్లో నిమజ్జనమైంది. దాని తర్వాత దాని వెనకాలే చాలా సంఖ్యలో, వందల సంఖ్యలో గణనాథులు దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ ట్రెడిషనల్ వేలో దాండియా ఆడుతూ నృత్యాలు చేస్తూ ట్యాంక్ బండ్ మీదికి చేరుకుంటున్నారు. క్రేన్ నెంబర్ 4 and 5 ఏదైతే ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం అయ్యాడో ఆ ప్లేస్కి గణనాథులందరూ కూడా చేరుకుంటున్నారు. చాలాసేపటి నుంచి ఇదే క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతుంది. పక్కనే సెక్రటేరియట్ ఉంది, అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇటు పక్కనే అమరజ్యోతి ఉంది, అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. హుస్సేన్ సాగర్లో గణనాథులు నిమజ్జనం అవుతుంటే ఆ వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం నుంచి ఈ క్రౌడ్ కొంత పెరుగుతూ వస్తుంది. ఇక సాయంకాలం టైంలో 6 గంటల నుంచి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం హుస్సేన్ సాగర్ సమీపంలో 6 గంటల తర్వాత ఎక్కువ క్రౌడ్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మిమ్మల్ని భరత్ అనే నేను డైలాగ్ ఎందుకు అడిగానంటే, ఇందాకే రేవంత్ రెడ్డి కూడా ఇదే వేలో, ఇప్పుడు మనం చూపిస్తున్న వేలోనే తన కాన్వాయిని తీసుకుని వెళ్ళి కాన్వాయిని దిగి ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అక్కడ క్రేన్ ఆపరేట్ చేస్తున్న ఆపరేటర్లు, అట్లాగే అక్కడున్న శానిటేషన్ వర్కర్స్, పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇట్లా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వెళ్ళారు. ఎక్కడైతే ఆ సినిమాలో హీరో ఎలా చేస్తాడో సో ఆ టైప్లో ఈరోజు రేవంత్ రెడ్డి మొదటిసారి ఒక సీఎంగా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో జరుగుతున్న నిమజ్జనాలను చూడడానికి ఒక సీఎం హోదాలో ఫస్ట్ టైం సీఎం వచ్చారు. సో మొత్తం కూడా దాదాపు ఒక 2-3 గంటల పాటు సీఎం ఇక్కడే ఉన్నారు. సీఎం నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సో ఇది మొదటిసారి అనేది అయితే ఇక్కడున్న ప్రజలు కానీ స్థానికులు కానీ చెప్తున్నారు. ఒక సీఎం హోదాలో వచ్చి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించడం. ఇంకా కూడా క్రౌడ్ పెరుగుతుంది, గణనాథులు చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్కి గణనాథుల రాక్ అయితే ఇంకా కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.